స్వామి శరణం. స్వామియే శరణమయ్యప్ప. పంబా నది. పంబా నది అనగానే స్వాములకి ఒళ్ళు పులకిస్తుంది. పావన పంబ, పుణ్యనది పంబ అని అనడంలో ఆధ్యాత్మం కనిపిస్తుంది. పంబా స్నానం చేసి పాపాలన్నీ వదిలి అని యేసుదాస్ 'అయ్యా దర్శనం' అనే పాటలో పాడడం మనం విన్నాము. అయ్యప్పలు పంబా నది స్నానం తరువాత ఇరుములను తీసుకొని హారతి ఇచ్చి కొండకి వెళ్ళడం సాంప్రదాయంగా వస్తోంది. వనయాత్ర చేసిన స్వాములు ఎంతో కఠినమైన యాత్రని చేసుకొని పంబా నదిలో స్నానం చేసి వెంటనే వనయాత్రలో వారు కొండలు ఎక్కడానికి, దిగడానికి పడిన కష్టం ఏదో మంత్రం వేసినట్లు ఆ బండకి తీరడం ప్రతి స్వామికి స్వీయ అనుభవం. పంబా నది అంత పవిత్రమైన ఓషధులతో ప్రవహిస్తున్నటువంటి నది. అటువంటి దివ్యమైన, పవిత్రమైన పంబా నదిలో స్వాములుకి ఈ మధ్యన ఎవరు చెప్పారో తెలీదు. కానీ గతంలో లేని ఇప్పుడు స్వాములు తిరుగు ప్రయాణంలో వారు కట్టుకున్న నల్లని బట్టలు విసిరేస్తున్నారు. అలా వెయ్యమని ఎవరు చెప్పారు? ఒక రకంగా అలా కట్టుకున్న బట్టల్ని నదిలో వేయడం మహాపాపం. భగవంతునికి నివేదనలో మనం తినకుండానే నివేదిస్తాం కదా! పంబా నది కూడా ఎంతో పవిత్రమైనది. అటువంటి పవిత్ర పంబా నదిలో కట్టుకున్న బట్టలు విసిరివేయడం చాలా తప్పు. మన హిందూ ఆచారాల్లో నదిని నదీమ తల్లిగా సంబోధిస్తూ నదిలో ఆడవారు పసుపు, కుంకుమ, దీపం మరియు కొత్త బట్టలు ఇవ్వడం అనేది గంగా నదిలో ఒక పవిత్ర కార్యం. ఇది ఒక ఆచారంగా వస్తుంది. అలాగే సముద్ర స్నానం చేసినా కూడా ఇటువంటి పూజ చేయడం ఒక ఆనవాయితీ. దేవస్వం బోర్డు వారు ఎన్నో హెచ్చరికలు, ప్రకటనలు చేస్తున్నా మన స్వాములు మారడం లేదు. అన్ని భాషలలోనూ స్నానఘట్టాలు ఎదురుగా బ్యానర్స్ పెడుతున్నారు. పర్యావరణ కలుషితం అని కూడా చెబుతున్నారు. స్వాములు విసిరిన బట్టలు ప్రత్యేకంగా మనుషులను పెట్టి తీయించి గుట్టలు గుట్టలుగా స్నానఘట్టాలు చేర్చుతూ వాటిని వేరే చోటుకు తరలిస్తున్నారు. కట్టిన బట్టలు వేస్తే స్వాములకి దోషం పోతుంది అని ఎవరో ఒక మూఢ విశ్వాసాలు చెప్పడం, స్వాములు మరొక ఆలోచన లేకుండా అదే పని చేయడం చాలా తప్పు అయిన పని. కట్టిన బట్టలు పవిత్ర నదిలో విసరడం వలన దోషం పోదు. ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అని తెలియజేస్తూ స్వాముల్ని ఇక మీద అటువంటి కార్యక్రమాన్ని వదిలిపెట్టమని శరణమయ్యప్ప. పంబా నది పవిత్రత కాపాడండి. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.